కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ధార్మిక సంస్థలపై దాడులు జరుగుతున్నాయని, హిందువుల మనోభావాలతో ప్రభుత్వం ఆటలాడుతుందని విమర్శించారాయన. ఒక టీటీడీ లడ్డూ కేసులో నియమించిన సిట్ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ అంశాన్ని రాజకీయంగా మార్చవద్దని సుప్రీంకోర్టు స్వయంగా చెప్పిందన్నారు. రాష్ట్రంలోని రెండో అతిపెద్ద దేవస్థానంలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడం ప్రభుత్వ బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని విమర్శించారు. వైసీపీపై బురద చల్లేందుకు హిందూ దేవుళ్లను ప్రభుత్వం ఎంచుకుందని మండిపడ్డారు. లడ్డూ కల్తీ, పరకామణి అంశాలపై దుష్ప్రచారం చేస్తూ టీటీడీ గౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా దిగజార్చారని ఆరోపించారు. తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన విషయాలే తీసుకుందాం. అక్కడ జరిగినటువంటి సంఘటనలు మనం అన్యమత ప్రచారం జరుగుతుంది, రీల్స్ తీస్తున్నారు, లడ్డూ పోట్లో యాక్సిడెంట్లు అవుతున్నాయి, పైకి కోడిగుడ్లు పొలావులు తీసుకొచ్చి తింటున్నారు. ఎలాగా ఒక పవిత్రమైనటువంటి ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో బళ్ళారి ఎమ్మెల్యే ఫోటోషూట్ జరుగుతుంటే అసలు ఆ వ్యవస్థ ఉన్నట్ట, పోలీసులు ఏం చేస్తున్నారు, విజిలెన్స్ ఏం చేస్తుంది? అట్లాగే ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో బోర్డు సభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి బయట మహాద్వారం గుండా వెళ్ళాలి అని చెప్పని అక్కడ ఉన్నటువంటి సిబ్బందితో గొడవపడి నానా బూతులు, నానా హంగామా చేసినటువంటి పరిస్థితి మనకు అర్థమవుతోంది. అదే కాదు, గోశాల నిర్వహణలో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి గోశాల నిర్వహణలో ఎప్పుడూ కూడా లేదు. చరిత్రలో, స్వామివారి చరిత్రలో దాదాపుగా 191 ఆవులు మరణించడం అనేది ఎంతటి బాధాకరమైనటువంటి విషయమో ఒకసారి ఆలోచించండి. అక్కడ ఉన్నటువంటి మా నాయకులు ఆ విషయాన్ని ప్రస్తావిస్తే, ఆ విషయాన్ని ఎత్తి చూపితే తప్పుడు కేసులు పెట్టి ఇబ్బంది పెట్టాలని చెప్పని చూసినటువంటి పరిస్థితి చూసాం. కానీ తర్వాత దేవస్థానం ట్రస్ట్ బోర్డులో ఈ గోశాల నిర్వహణ కష్టమైపోతుంది, ప్రైవేటు వ్యక్తులకు ఇద్దామా అని చెప్పని చర్చించినటువంటి అంశాన్ని కూడా చూసాం. అంటే మేము ముందు నుంచి చెప్తున్నటువంటి అది నిజమని చెప్పని రుజువైంది కదా. అట్లాగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఒక రాజకీయపరమైనటువంటి దానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము, కూటమి ప్రభుత్వము పూర్తి స్థాయిలో దుర్వినియోగం చేస్తుందని చెప్పిన కూడా ఈ సందర్భంగా చెప్తాను. ఒకటి కాదు, 12/4/25న వసంతోత్సవంలో భాగంగా అర్చక స్వాములందరూ కూడా స్వామివారికి నైవేద్యం తీసుకువెళ్ళటానికి వెళ్తే అక్కడ పరిపాలన సరిగా లేక, అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు లేక, గేటుకు తాళాలు వేయటం మూలంగా స్వామివారికి టైంకి జరగాల్సినటువంటి నైవేద్యం 15 నిమిషాల పాటు ఆలస్యమైంది. ఇంతటి అపచారం ఎప్పుడైనా జరుగుతుందా? ఏ టైంకి ఆ టైం జరగాల్సినటువంటి కార్యక్రమం. కొంతమంది భక్తులైతే అక్కడ అసలు వ్యవస్థ ఉందా లేదా అన్నట్టు చెప్పులేసుకుని వైకుంఠ క్యూ కాంప్లెక్స్ ద్వారా పోయినటువంటి పరిస్థితి చూసాం. ఇట్లాగా మేము మీకు మళ్ళీ ఏ రోజు కూడా దేవుడిని అడ్డం పెట్టుకుని దేవుడితో రాజకీయాలు చేసి దైవాన్ని, హిందూ ధర్మాన్ని దుర్వినియోగం చేసే కార్యక్రమాలని ఈ కూటమి ప్రభుత్వం